నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీలతో పాటు 18 ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తి ఉన్నారు. ఆయనే మేనేజ్మెంట్ గురు, విద్యావేత్త నారాయణ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే 3 years కదా, అది చదవడానికి వాళ్ళకి ఎటువంటి అర్హత కావాలంటారు సార్? ఈరోజు ముందుగా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ తర్వాత 3 years కోర్సు. దీన్ని BHM అంటాం. BHM అంటే బి అంటే బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ కోర్స్ చదవాలంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా కూడా దీనికి ఎలిజిబుల్. ఏ గ్రూప్ అంటే ఏంటి? MPC, BPC, MEC, CEC, HEC, పాలిటెక్నిక్. ఇలాగా ఇంటర్మీడియట్లో ఎవరు చదివినా కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అంటే మీ కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటంటారు సార్? ఈరోజు మన దగ్గర డాక్టరు నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంటు కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ వచ్చరికి 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. ఇది మన ఇండియాలో కాదు, ఫారిన్లోనే ఎవరు ఇవ్వట్లేదు బాండ్ పేపర్ మీద జాబ్ గ్యారంటీ అని. జాబ్ గ్యారంటీ అని ఎలాగిస్తున్నాం అనేది ముందుగా తెలుసుకుందాం. ఇక రెండో బెనిఫిట్ వచ్చరికి మనకు 3 yearsలో వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది, స్టడీ టూర్, ఇన్క్లూడింగ్ ఫీజులోనే. ఇక మళ్ళీ ఎక్స్ట్రా పే చేస్తలేదు. ఇది సెకండ్ బెనిఫిట్. ఇక థర్డ్ బెనిఫిట్ సరికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 3 years కోర్సు కాబట్టి ఇయర్లీ 2 semesters ఉంటుంది. 3 2 6 semesters ఉంటుంది. ఈ 6 semesters మనం ఏం చేస్తామంటే, మనకు 6 సెక్టార్స్లలో మనకు ఇండస్ట్రీ విజిట్స్ ఉంటుంది. మరి ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఎవ్రీ సెమిస్టర్కి బయటకు వెళ్తాం. ఇది ఒక బెనిఫిట్. ఇది కూడా ఎక్కడ జరగట్లేదు కార్యక్రమం. ఇక నాలుగో బెనిఫిట్ ఏంటంటే, మనకు 3 yearsకి 3 వాల్యూ యాడింగ్ కోర్సెస్. హోటల్ మేనేజ్మెంట్ కోర్సే కాకుండా ఫస్ట్ ఇయర్లో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా ఇస్తాం. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు విడిగా చదువుకోవాలంటే 1 lakh నుంచి 5 lakhs వరకు ఉంది. ఈరోజు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకున్నా కూడా మంత్లీకి 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. చాలా ఎవర్ గ్రీన్ కోర్సు. అది ఇన్క్లూడింగ్ ఫీజులో ఇస్తున్నాం ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకు బార్ టెండింగ్. థర్డ్ ఇయర్సరికి కార్వింగ్ లేదా కల్నరీ స్కిల్స్. ఇది ఒక్క కోర్సు నేర్చుకోవాలంటే విడిగా 1 lakh అవుతుంది. 3 years 3 lakhs అడిషనల్గా అవుతుంది, కానీ మనం ఇందులోనే ఇస్తున్నాం. ఇక ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే, మన దగ్గర బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకోవచ్చు. బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్స్ మన దగ్గర తీసుకుంటే ఫస్ట్ 6 months EMIలకి నో ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ లోన్ కట్టుకోవడానికి మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది. ఇక ఆరో బెనిఫిట్ ఏంటంటే, BC SC ST వాళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంది. 35,000 రూపీస్ స్కాలర్షిప్ ఉంది. అంటే ఇన్ని రకాల అవకాశాలు. 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. సెకండ్ 3 years వన్స్ ఫ్రీ ఫారిన్ టూరు. థర్డ్ బెనిఫిట్ మరి 3 yearsలో 6 సెమిస్టర్కి 6 ఇండస్ట్రియల్ విజిట్స్ ఇన్క్లూడింగ్ ఫీజులోనే. ఫోర్త్ బెనిఫిట్ 3 years 3 వాల్యూ అండ్ కోర్సెస్. ఫిఫ్త్ బెనిఫిట్ ఫ్రీ ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ లోన్ తీసుకుని 6 months EMIలు కట్టుకోవచ్చు. సిక్స్త్ BCS. ఇలాగా డాక్టర్ నారాయణ కాలేజ్ ఫార్మేట్ చదువుకోవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. హ్యాపీగా చదువుకోవచ్చు. ఎస్, డాక్టర్ నారాయణ కాలేజ్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. 966365 అనే నెంబర్ని అయితే గుర్తుపెట్టేసుకోండి. అండ్ సార్, అంటే మంచి జాబ్స్ విత్ మంచి ప్యాకేజ్తో రావాలి అంటే ఏమైనా యాడ్ ఆన్ కోర్సెస్ అనేవి మీరు ఆఫర్ చేస్తున్నారా? ఎస్, ఇప్పుడు వాల్యూ యాడ్ కోర్సెస్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు ఈరోజు చాలా ఎవరిగా ఉంది మన ఇండియాలోని, అబ్రాడ్లో కూడా. ఇవాళ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్ ఇలాంటి సిటీస్ని మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం. మెట్రోపాలిటన్ సిటీస్లో మరి ఎప్పుడు ప్రతిరోజు ఈవెంటేగా, కొన్ని కోట్ల ఈవెంట్సే కదా. పొలిటికల్ ఈవెంట్స్ ఏంటి, బిజినెస్ ఈవెంట్స్ ఏంటి, స్పోర్ట్స్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, సినిమా ఆడియో వీడియో ఈవెంట్స్, అన్నీ ఈవెంట్సే. ఒక్కొక్క ఈవెంట్కి 1 crore, 5 crores, 10 crores. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ చేసే వ్యక్తులు ఏంటంటే ఈవెంట్ మేనేజర్స్ అంటారు. అలాగా చేసుకోవటం వల్ల కూడా అది ఫస్ట్ ఇయర్ నుంచి మనం ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేసుకోవాలి, ఎలాగా మనం ఆర్డర్స్ తీసుకొచ్చుకోవాలి, ఇదంతా కోర్సులు వాల్యూ ఇవ్వడం కోర్సు కూడా ఇస్తున్నాం. సూపర్ ప్రోగ్రామ్. ఎస్, అంటే టాప్ పొజిషన్లో జాబ్ రావడానికి మీరేవో 6 types ఆఫ్ స్కిల్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది విన్నాము. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఈరోజు మరి మనం ఫస్ట్ చెప్పుకున్నాం 100% జాబ్ గ్యారంటీ అని. ఇప్పుడు చెప్పబోతున్నాను ఎలాగ జాబ్ గ్యారంటీ, బాండ్ పేపర్ మీట్ ఏమిటనే మాటల. మరి ఈరోజు మన దగ్గర
5000 స్టూడెంట్స్ పైనే 25 కంట్రీస్ ఉన్నారు. యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో J1 వీసా మీద మనం అమెరికాకు పంపిస్తూ ఉన్నాం. J1 వీసా మీద అమెరికా పంపిస్తే మన స్టూడెంట్స్ని 3 కేటగిరీస్ని డివైడ్ చేయొచ్చు. ఏంటి 3 కేటగిరీస్ అంటే, ఫస్ట్ బిలో ఎవరెస్ట్ స్టూడెంట్ అంటే చదవలేని స్టూడెంట్, వాళ్ళకి మినిమం 10 lakhs ప్యాకేజీ. 10 lakhs అంటే డివైడ్ బై 12 months 85,000 రూపీస్ సంపాదించుకోవచ్చు. అలాగా ఏ బీటెక్, ఏ సిఏ చదివిన కూడా అంత అవకాశం లేదు. ఇక యావరేజ్ స్టూడెంట్ వచ్చేసరికి 30 lakhs ప్యాకేజ్. 30 lakhs డివైడ్ బై 12 months 2.5 lakh. ఓకే, ఎవరి సూపర్ ప్రోగ్రామ్. ఇక క్లవర్ స్టూడెంట్కి 60 lakhs ప్యాకేజ్ అంటే 5 lakhs J1 వీసా మీద యూఎస్ఏ వెళ్తాను. ఆ విధంగా పంపించడానికి మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ మరి మంత్లో 4 weeks ఉంటుంది కదా, ఈ 4 weeksలో ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. ఏంటి ఈ 6 types ఆఫ్ స్కిల్స్ అంటే, మండే వచ్చేసరికి లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ అంటే లీడర్గా ఎలా ఎదగాలి, జనరల్ మేనేజర్గా, హెచ్ఆర్ మేనేజర్గా, వాళ్ళకి కదా 1 lakh, 2 lakhs, 3 lakhs ప్యాకేజ్ ఉండేది. అందువల్ల లీడర్షిప్ స్కిల్స్ ఎవ్రీ మండే ఉంటుంది. ఇక ట్యూస్డే వచ్చేసరికి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంటుంది. ఇవాళ యూఎస్ఏకి చెప్పాను ఇప్పుడే 10 lakhs, 30 lakhs, 6 lakh ప్యాకేజ్ ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ కావాలి, అలాంటి వాళ్ళకి నేను చెప్పిన ప్యాకేజ్ ఉంటుంది. అలాగే ఎవ్రీ ట్యూస్డే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఎవ్రీ వెనస్డే వచ్చేసరికి ఇంటర్వ్యూ స్కిల్స్. మరి మంచి ఇంటర్వ్యూలో మనం దాన్ని ఫేస్ చేయాలంటే, ఎప్పుడో మన చదువులు అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే మనం సరిగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేం. అది ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ స్కిల్స్ అందిస్తున్నాం. ఇక తరచుసరికి అనాలిటికల్ స్కిల్స్ అంటే ప్రతి విషయాన్ని ఎలాగ అనాలిసిస్ చేసుకోవాలి, ప్రమోషన్స్ రావాలన్నా, ఇంక్రిమెంట్ రావాలన్నా, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా కూడా ఎలాగ అనాలిటికల్స్, మన లైఫ్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి. ఫ్రైడే వచ్చరికి సబ్జెక్ట్ స్కిల్స్, ప్రతి సబ్జెక్ట్ని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి అదొకటి. సాటర్డే వచ్చరికి ఇంటర్పర్సనల్ స్కిల్స్, తన గురించి తను ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇది సూపర్ ప్రోగ్రామ్, చాలామంది తెలియదు ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి. ఇలాగా ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఆ విధంగా మనం అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 100% జాబ్ మనం అందిస్తూ ఉన్నాం. ఓకే సార్, అంటే 6 types ఆఫ్ స్కిల్స్ గురించి చెప్పారు, అండ్ ఐడియాలజీ పెరగడానికి 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ గురించి కూడా విన్నాను. సో ఇది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ఎస్, ఇప్పుడు ఇంకోటి జాబ్ గ్యారెంటీ అనుకున్నాం. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఏమో 6 types ఆఫ్ పవర్ ఆఫ్ స్కిల్స్. సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. మరి మన ఆలోచన శక్తిని కూడా పెంచుకోవద్దు. ఎందుకు ఇస్తారు? 1 lakh, 5 lakhs, 10 lakhs ప్యాకేజ్ మంత్లీ తమాషా ఇస్తారా? అందరికి ఇస్తారా? అలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అలాగే మనం ఏం చేస్తున్నాము, సెకండ్ వీక్ వరకు, ఫోర్త్ వీక్ ఎవ్రీ మండే వచ్చేసరికి మనకు లేటరల్ థింకింగ్, కొత్తగా ఆలోచన. లేటరల్ థింకింగ్ ఒకరోజు, ఇన్నోవేట్ థింకింగ్ ఒకరోజు, మరి లాజికల్ థింకింగ్ ఒకరోజు, క్రియేటివ్ థింకింగ్ ఒకరోజు, విన్ థింకింగ్ ఒకరోజు, లాజికల్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, విన్ థింకింగ్, ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క థింకింగ్. అబ్బో, ఆ ఆలోచన లాజికల్ థింకింగు, ఇన్నోవేటివ్ థింకింగు, క్రియేట్ థింకింగు, లేటరల్ థింకింగు, ఒక్కొక్క థింకింగ్ పవర్ మనం అలవాటు చేసుకుంటే మనకి ఎంత ప్యాకేజీ కావాలో కూడా ఇస్తారు. అలాగా ఆ ఈ థింకింగ్ పవర్ కూడా మనం పెంచుతూ ఉన్నాం. అందువల్ల 100% జాబ్ గ్యారంటీ. ఈరోజు 25 కంట్రీస్లో 5000 స్టూడెంట్స్ ఈరోజు మన డాక్టర్ నారాయణ కాలేజ్ చదివిన వాళ్ళు ఉన్నారంటే ఈ వీటన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఆ విధంగా సక్సెస్ అవుతూ ఉన్నారు. ఓకే సార్, అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఓన్లీ హోటల్స్లోనే పనిచేయొచ్చు అనేది ఒక మిత్ అయి ఉంటుంది. అండ్ ఇంకా ఏ సెక్టర్స్ లో వర్క్ చేయొచ్చు అంటారు సార్ హోటల్ మేనేజ్మెంట్ చేసి? ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా మంది అనుకుంటారు హోటల్ మేనేజ్మెంట్ కూడా చేస్తే హోటల్స్లో జాబ్స్ ఉంటాయి. హోటల్స్ కూడా అంటే ఏంటి? రోడ్డు మీద కనిపించే హోటల్స్, ఏమన్నా రెస్టారెంట్లు, రిసార్ట్స్ లాంటివి, అలాంటివి అనుకుంటున్నారు కదా. కాదు, ఇది హోటల్స్ కాదు, హోటల్ ఇండస్ట్రీ. హోటల్స్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. ఏంటి డిఫరెన్స్ హోటల్కి హోటల్ ఇండస్ట్రీకి అంటే, హోటల్స్లోనేమో కుకింగ్, సర్వీసు, ఏదో క్యాషియర్ ఉంటారు, అది దాన్ని హోటల్స్ అంటారు. హోటల్ ఇండస్ట్రీ అంటే 5 star హోటల్స్. అంటే దగ్గర 100 members నుంచి 500,000 members ఎంప్లాయీస్ ఉంటారు. మరి అంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఎవ్రీ 20 members, 30 members ఒక లీడర్ ఉంటారుగా. ఇందాక మనం చెప్పండి లీడర్షిప్ స్కిల్స్ ఇస్తున్నామని, జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్. మరి అలాంటి దాన్ని ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ అంటారు. ఇక సెకండ్ వచ్చరికి ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో, ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉంటాయి. మొత్తం 8 sectors, 8 రంగాలలో 80 రకాల జాబ్స్ ఉన్నాయి. 8 sectorsలో 80 kinds of జాబ్స్ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్, హోటల్ పక్కన ఏముంది చూడండి, మేనేజ్మెంట్ అని ఉంది. ఆ చిన్న ఇంగిత భావన తెలిసినా కూడా, ఈ కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా కూడా, ఓహో ఇది మేనేజ్మెంట్ ప్రోగ్రాము, ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి జాబ్స్ ఉంటాయని ఎవరైనా ఆలోచించగలుగుతారు. అలా ఆలోచించలేని వాళ్ళే హోటల్ మీద కూడా చేసుకుంటే పెళ్ళిళ్ళు కావేమో, సొసైటీలో అంత రెస్పెక్ట్ ఉండదు అనుకుంటూ ఉన్నారు. నో, హోటల్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్స్, క్రూజ్, పెద్ద పెద్ద షిప్లో జాబ్స్ ఉంటాయి.
టూరిజం సెక్టార్, టూరిజం అంటే ఏంటి? బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్ కదా. తర్వాత ఫిఫ్త్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకు మరి హోటల్ కాలేజెస్ ఉంటాయి కదా, మరి అందులో లెక్చర్స్ ఈ కోర్స్ చదివిన ఎలిజిబుల్ కదా, ప్రిన్సిపల్ అవుతారు కదా. లెక్చరర్ అంటే సొసైటీలో రెస్పెక్ట్ జాబే కదా, రైట్. ఇక వచ్చేసరికి మల్టీనేషనల్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీ ఎంఎన్సీలో ఎవరు ఉంటారు? బీటెక్ చేసిన ఉంటారు కదా అనుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఆ కంపెనీస్ నడిపించే హెచ్ఆర్ మేనేజర్, జనరల్ మేనేజర్ ఎవరు? ఎస్, హోటల్ మేనేజ్ కోర్స్ చేసిన వ్యక్తులు. రిటైల్ సెక్టార్, రిటైల్ అంటే ఏంటి? డీమార్ట్ ఏంటి, రతన్ డీప్ ఏంటి, మెట్రో ఏంటి, ఇవన్నీ మరి హెడ్ పోస్ట్లో ఎవరు ఉంటారు? ఈ కోర్స్ చేసిన వ్యక్తులు ఉంటారు. రైల్వేస్లో ఉంటాయి. రైల్వేస్లో ఏం జాబ్స్ ఉంటాయి? వందే భారత్, శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంటాయి, సూపర్ ఫాస్ట్. ఎవ్రీ 3-4 కోచెస్కి ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్ని ఎవరికి సెలెక్ట్ చేసుకుంటారు? అంటే చాలామందికి తెలియని విషయాలు ఈరోజు మనం ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటా ఉన్నాము. అందువలన బాగా మంచి పొజిషన్కి వెళ్ళాలి, కలర్ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మన ఇండియాలో జాబ్ చేయకూడదు. మళ్ళీ ఈ కోర్స్ చేసి ఇండియాలో చేయకూడదు, ఫారెన్కి వెళ్ళిపోవాలి, అబ్రాడ్కి వెళ్ళిపోవాలి, హ్యాపీగా లైఫ్లో సెటిల్ కావచ్చు. ఓకే సార్, డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో అడ్మిషన్ కావాలన్నా, అడ్మిషన్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నెంబర్ వచ్చేసి 9666365365. ఓకే సార్, అంటే బీబీఏ ఈడీపీ అనే ఒక కోర్స్ ఉంది కదా, సో దానికి క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళు ఏం చదివి ఉండాలంటారు? ఎస్, ఇప్పుడు మనం 2 కోర్సులు మొత్తం 4 క్యాంపస్లు నడిపిస్తూ ఉన్నాం. డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మెయిన్ ఇన్స్టిట్యూషన్లో డాక్టర్ నారాయణ కాలేజ్ హోటల్మెంటు, ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్, ఐక్రియేట్ బిజినెస్ స్కూలు, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ కామర్సు, హోటల్మెంట్ కోర్సు ఉంది మన దగ్గర 3 years కోర్సు, బీబీఏ ఉంది, మరి బీసీఏ ఉంది, బీకామ్ కంప్యూటర్స్ కూడా ఉంది. మరి హోటల్మెంట్ కోర్స్ గురించి మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే 9666365365 మా లెక్చర్స్, మా డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్ మీకు ఆన్సర్ చేస్తారు, రాత్రి 8 వరకు చేస్తారు. ఇక బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ గురించి తెలుసుకోవాలంటే 8367215215కి మీరు కాల్ చేయండి. స్క్రీన్ మీద ఉన్నది మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇక చాలామంది సరే మంచి పొజిషన్కి వెళ్ళాలి, బీటెక్ కన్నా, సిఎస్ కన్నా, సిఏ కన్నా చాలా టాప్లో వెళ్ళాలి. అలాంటి వాళ్ళకి మన దగ్గర ఎవర్గ్రీన్ ప్రోగ్రామ్. ఏంటి ఎవర్గ్రీన్ ప్రోగ్రామ్ అంటే బీబీఏ ఈడీపీ అని ఇస్తున్నాం. బీబీఏ అంటే ఫస్ట్ బి అంటే బ్యాచులర్, రెండో బి అంటే బిజినెస్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, రెండో బిలో ఏమని చెప్పుకున్నాము? బిజినెస్ అని చెప్పుకున్నాం కదా, బిజినెస్ బిజినెస్ బిజినెస్. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే బీబీఏ ప్రోగ్రామ్ని అమాంగ్ 4 walls 4 గోడల మధ్య కూర్చోబెట్టి థియరీ చెప్తున్నారండి. ఎవరు ఏమనుకోకుండా నేను ఒక విషయం చెప్తా. లెక్చరర్ అన్న వ్యక్తి ఎలా చెప్తున్నారండి? థియరీ చెప్తున్నారు. లెక్చరర్ బైహార్ట్ చేసి స్టూడెంట్ చెప్తున్నారు. స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? స్టూడెంట్ బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎగ్జామ్లో ఏం జరుగుతుంది? 95 marks 100కి 100 వస్తున్నాయి, ర్యాంక్స్ కూడా వస్తున్నాయి కదా. ఇక్కడ ఏం జరిగింది? ఇద్దరి మధ్య, లెక్చరర్ మధ్య, స్టూడెంట్ మధ్య ఏం జరిగింది గమనించండి. లెక్చరర్ సబ్జెక్ట్లో ఏదైతే ఉందో ఆయన బైహార్ట్ చేసి స్టూడెంట్ చెప్తున్నారు. స్టూడెంట్ ఏం చేస్తున్నారు? మళ్ళీ స్టూడెంట్ కూడా బైహార్ట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య బైహార్ట్ అనేది జరుగుతుంది. బైహార్ట్ చేసి చదువులు చెప్తే బిజినెస్ చేస్తాడా, గొప్పవాడు అవుతాడా? గమనించండి. థియరీ రాస్తున్నాడు, 95 marks 100కి 100 వస్తాయి. ఉపయోగం ఏంటి నేను అడుగుతున్నాను. అవి మనం చాలామంది తెలియక స్టూడెంట్స్ మనం అనుకుంటున్నాము మా కాలేజ్ స్టూడెంట్ ర్యాంకర్, ఇంటెలిజెంట్, క్లవర్ స్టూడెంట్స్ అంటున్నా. క్లవర్ అనకూడదు, ఇంటెలిజెంట్ అనకూడదండి. క్లవరు, ఇంటెలిజెంట్ అంటే చాలా పెద్ద పదాలు అవి. మన వాడికి వచ్చిన మార్క్స్ 90 ర్యాంక్స్ వచ్చింది. బైహార్ట్ చేశాడు, 12 times చదివాడు, 12 times రాశాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని బై బర్త్ కొద్ది మెమరీ ఉండటం వల్ల ఎగ్జామ్ రాసుకుంటే ర్యాంక్ వచ్చింది. కానీ క్లవర్ వేరు, ఇంటెలిజెంట్ వేరు. ఒక 5 lakhs ఇస్తే 1 crore చేయాలి, ఆడి ఇంటెలిజెంట్, వాడు క్లవర్. మార్క్స్ అనే సబ్జెక్ట్లో ఎగ్జామ్లో రాసిన దానికి క్లవర్ కాదు. ఇది ఇక్కడ మనం తెలియక మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే క్లవర్ కావాలి కదా, మరి ఇంటెలిజెంట్ కావాలి కదా, క్లాసులో కూర్చోబెట్టకూడదు. బిజినెస్ అని పదం ఉంది కదా, థియరీ చెప్పకూడదు. మరి ఏం చేయాలి? మనం 3 years ప్రోగ్రామ్ ఇది. 3 yearsకి ఇయర్లీ 2 semesters ఉంటుంది. 3 2 6 semesters. మనం ఏం చేస్తున్నామంటే తేజస్వి గారు, ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏం తయారవుతాయండి? కార్లు, బైకులు, స్కూటర్లు, ట్రాక్టర్లు, లారీలు కదా, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, వీల్స్, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయో అక్కడ తీసుకెళ్ళాలి. మనం మార్నింగ్ 8 o'clock ఇండస్ట్రీ తీసుకెళ్తాం, రాత్రి 8 వరకు ఉంటారు, 12 hours ఉంటారు. అక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, ఒక కారు తయారు కావడానికి ఎంత ఖర్చు వస్తుంది, దాన్ని బయటకు అమ్మితే ఎంత రేటుగా అమ్ముతున్నారు, దీని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది,
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాని హైరార్కీ ఏంటి, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ బాగోగులు ఏంటి, తర్వాత మరి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఒక తయారు కావడానికి ఏముంటుంది, మార్కెటింగ్ షిప్ ద్వారా జరుగుతుందా ఫారిన్కి, లేకపోతే కార్గో ద్వారా జరుగుతుందా, విత్ ఇన్ కంట్రీ అయితే బై రోడా బై గూడ్సా, ఇవి కదా మనం చెప్పాల్సింది. అది కాదు, ఇది ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్లో టెక్స్టైల్స్, మనం సరదాగా బట్టలు వేసుకున్నాం కానీ దీని వెనకాల అసలు ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉంది తెలుసా? జిన్నింగ్ ఇండస్ట్రీ, స్పిన్నింగు, వీవింగు, డైయింగు, డిజైనింగు, చూడండి ఎన్నెన్నయో, ప్యాకింగు, మార్కెటింగు, అప్రెల్, రెడీమేడ్ డ్రెస్సులు ఎలా తయారవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే కదండి. దాంట్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏంది, మార్కెటింగ్, ఫినాన్స్ ఏంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఇవి తెలుసుకుంటే కదండి బిజినెస్ మ్యాన్ అయ్యేది. ఆటోమేటిక్ ఐడియాస్ వస్తుంది, కళ్ళతో చూసి ఐడియాస్ వస్తాయి. చెవులతో ఏంటి ఎగ్జామ్ రాసుకుంటాం, ఉపయోగం ఏంటి? నో ఉపయోగం బిజినెస్ మ్యాన్ కోర్సు. ఇండియాలో వరల్డ్లో కూడా ఎవరు అందించట్లే ఈ రకం ప్రోగ్రామ్. క్లాసుల్లో కూర్చోబెట్టి ఏసీలు కూర్చోబెట్టి ఓ బ్రహ్మాండమైన ఫీజు లక్షలు తీసుకుంటూ థియరీ చెప్పుకుంటూ ఓ బ్రహ్మాండ బీబీఏకి టాప్ అనుకుంటా ఉన్నాం. థర్డ్ వచ్చరికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వెళ్తున్నాం. ఫార్మా అంటే మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి. ఫోర్త్ వచ్చరికి మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, చాక్లెట్ ఏంటి, బిస్కెట్ ఏంటి, ఇవన్నీ ఎలా తయారవుతూ ఉన్నాయి. కుకీస్, బ్రెడ్స్ ఎలా తయారవుతున్నాయి, కేఎఫ్సీలు ఎలా అవుతున్నాయి, బ్రెడ్లు, పిజ్జాలు, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి. బ్యావరేజీ, హాట్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలా, థమ్సప్, స్ప్రైట్, ఇవన్నీ ఎలా తయారవుతూ ఉన్నాయి. సిక్స్త్ సెమిస్టర్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, పేస్ట్లు ఏంటి, బ్రష్లు ఏంటి, సోప్స్ ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి, ఇవన్నీ పర్ఫ్యూమ్స్, ఇలాంటి ఇలాంటి ఇండస్ట్రీస్ మొత్తం వెళ్తున్నాం. చూడండి 6 సెమిస్టర్స్ 6 సెక్టర్స్ కవర్ చేస్తున్నాం. రోడ్డు మీదకి వెళ్తే వెహికల్స్ ఎలా తయారవుతున్నాయి, ఎంత రేట్ అమ్ముతున్నాయి నేర్చుకున్నాంగా. మనిషి అనేది బట్ట కట్టుకోవాల్సిందే తెలుసుకున్నాంగా. మెడిసిన్స్ వేసుకోవాల్సిందే నేర్చుకున్నాంగా. ఇంకా ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రతి ఒక్కటి తినాల్సిందే. ఆ ఇండస్ట్రీస్కి వెళ్ళామా, తాగాల్సిందే. బ్యావరేజ్ ఇండస్ట్రీకి వెళ్ళామా, మనిషి నిద్రలేసిన దగ్గర నుంచి రాత్రి పడిన ప్రతి వస్తువు ఆధారపడ్డాడు ఎఫ్ఎంసీజీ వస్తువులు, అవి కూడా చూసాంగా. అయితే ఇవన్నీ చూస్తే నాలెడ్జ్ ఎట్లా వస్తుంది మీరు నన్ను అడగొచ్చు. ఇవన్నీ చూస్తే నాలెడ్జ్ ఎట్లా వస్తుంది అంటే, బిజినెస్ చూస్తే నాలెడ్జ్ వచ్చిన కోసం మీరు అంటే నాలెడ్జ్ వస్తుందేమో కానీ, మా వాడు బిజినెస్ ఎట్ట పెడతాడు, కొన్ని కోట్లు కావాలి కదా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే, మా వాడు మా అమ్మాయి అనే కోట్లు పెట్టి బిజినెస్ చేస్తాడా, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు బిజినెస్ పెట్టుకోలేదు, జాబ్ వస్తుందా లేదా చెప్పండి. ఇంత నాలెడ్జ్ నాకు జాబ్ రాదండి. ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, ఫినాన్స్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, లాజిస్టిక్స్, ఇవన్నీ కళ్ళతో చూస్తున్నాం కదా, బయట పరిశ్రమలు చూసాం కదా, ఇండస్ట్రీ తెలుసుకున్నాం కదా. సరే నేను అంటున్నాను, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు జాబ్ చేయడండి. నేను అంటున్నాను, ఈ మధ్య వరల్డ్ మొత్తం గ్లోబలైజేషన్ అయింది కదా, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేట్ గ్లోబలైజేషన్ అయింది కదా. గ్లోబలైజేషన్ చూడండి, టెక్స్టైల్స్ ఎగ్జామ్ తీసుకుందాం. జూడియో ఉందా, ట్రెండ్స్ ఉందా, మ్యాక్స్ ఉందా, వెస్ట్ సైడ్ ఉందా, ఇవన్నీ ఫ్రాన్స్ తీసుకొచ్చండి. ఎస్, జెంట్స్ వచ్చి రేమండ్స్ అయింది, జోడాక్ ఏంటి, రకరకాలు ఉన్నాయిగా. ఎవరో ఏంటి ఉందిగా. లేడీస్ వచ్చేసరికి కైరా ఏంటి, బిబా ఏంటి, బిషా ఏంటి, మునిగా. ఏది చిన్నది పెట్టుకున్నా కూడా ఒక 20 lakhs నుంచి 50 lakhs ఇన్వెస్ట్ చేసుకుంటే మంత్లీకి నేను అంటున్నాను 5 lakhs to 10 lakhs సంపాదించుకోవచ్చు. ఎక్కడ, విలేజ్లో కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీలో మన దగ్గర ఇలాంటి కోర్స్ చదువుకున్న వ్యక్తులు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తాను. హోండాయ్ కార్ ఉంది, హుందాయ్ ఉంది, టాటా ఉంది, టయోటా ఉంది. చిన్న షోరూమ్ పెట్టుకున్నా కూడా 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు కదండి. అవునా కాదా? మరి ఇవన్నీ ఎవరైనా అనిపిస్తున్నారండి. డీమార్ట్ ఉంది, రతన్ డీప్ ఉంది. ఒక 1 crore ఇన్వెస్ట్ చేసుకుంటే బ్రహ్మాండ 10 to 20 lakhs సంపాదించుకోవచ్చు కదా. ఎవరో చెప్పారు అసలు ఈ నాలెడ్జ్, ఈ స్కిల్ ఎవరు చెప్పారా? కేఎఫ్స్ ఉంది, పిజ్జా హట్ ఉంది, డొమినోస్ పిజ్జా ఉంది. మంత్లీ 5 to 10 lakhs సంపాదిస్తారండి. ఎస్, ఇట్స్ ట్రూ. ఈ టైపు నాలెడ్జ్ని మనం అందిస్తూ ఉన్నాం. ఎస్, ఇక ఇందాక మనం చెప్పుకున్న 5 బెనిఫిట్స్ అన్ని కోర్సులకు ఉంది. ఏంటి 5 బెనిఫిట్స్? 100% జాబ్ గ్యారెంటీ ఆన్ బాండ్ పేపర్, 3 yearsకి 3 వాల్యువెంట్ కోర్సెస్. వాల్యువెంట్ కోర్సులు చెప్పాను, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. తర్వాత ఈ బీబీఏ, బీసీతో పాటు మేము అందిస్తున్న ఇంటీరియర్ డిజైను, ఓకే, ఫ్యాషన్ డిజైను, ఫ్యాషన్ టెక్నాలజీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, ఇవి కూడా అందిస్తాను. ఒక్క కోర్సు నేర్చుకోవాలంటే మళ్ళీ 1 lakh 2 lakhs అవుతుంది. చాలా ఖరీదైన కోర్సు. అంత ఖరీదైన కోర్సును కూడా ఇవాళ మనం ఇన్ని రకాలుగా అందిస్తూ ఉన్నాం. 3 years వరకు ఫ్రీ ఫారిన్ టూర్. ఎస్, బిజినెస్ టూర్ కూడా వెళ్ళాలి. ఆ కంట్రీ ఎలా డెవలప్ అయింది, ఆ పీపుల్ ఎలా డెవలప్ అయ్యారు, అక్కడ బిజినెస్ ఎలా నడుస్తుందో చదువుతున్నప్పుడే వెళ్ళాలి. ఫారిన్ టూర్ వెళ్ళి రావాలి. ఫ్లైట్లో వెళ్ళి వస్తే ఆ కాన్ఫిడెన్స్ స్కిల్స్ వేరుగా ఉంటాయి. అలాగా 3 yearsకి 3 వాల్యువెంట్ కోర్సెస్, 6 sectorsలో 6 సెమిస్టర్లో 6 విజిట్స్, ఇండస్ట్రీ విజిట్స్, జాబ్ గ్యారంటీ, ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. తర్వాత 3 yearsకి ఫ్రీ ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ లోన్స్ కూడా ఈ విధంగా అందిస్తాను. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి?
మా పాప ఇంటర్ అయిపోయిందండి. ఓకే, సార్తో మాట్లాడండి ఒకసారి. నమస్తే, చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా పాప ఇంటర్ అయిపోయింది సార్. ఓకే. ఎంపీసీ గ్రూప్ అయిపోయింది. ఆహా. ఇప్పుడు కోర్స్ చేయాలంటే ఎక్కడ సార్ కాలేజీ, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఇది కొంచెం అంటే ఏ కోర్స్ అనుకుంటున్నారండి? హోటల్ మెయిన్ కోర్సునా, బీబీఏనా, బీసీఏనా, ఏమనుకుంటున్నారు? అదే సార్, ఈ కోర్స్ ఏమి నాకు ఇది కుకింగ్ సార్, ఇది ఎట్లా ఇది అర్థం కాదు నాకు కూడా. కుకింగ్ అనుకుంటున్నారా? సరే సరే, సరదాగా అదే కదా ఇప్పటి వరకు మనం బాధపడుతుంది. అదే హోటల్ మీన్స్ కుకింగ్ కాదండి. కుకింగ్కి చదువులు ఎందుకండి? చదువు లేని వాళ్ళు పల్లెటూరులో మంచిగా మజాగా వంటలు చేస్తూ ఉంటారు. ఇది కాదు, ఇది హోటల్ మెయిన్ కోర్సు. అంటే అందులో పార్ట్ ఉంటుంది కానీ జాబ్స్ అదే చేయాలని రూల్ లేదు. ఇది ఏం చేస్తారంటే దీంట్లో 3 years కోర్సు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఈసీహెచ్ చదువుకోవచ్చు. హోటల్ మెయిన్ కోర్సు 3 years కోర్స్ ఉంటుంది. ఈ 3 years కోర్స్ చేస్తే 100% జాబ్ గ్యారెంటీ ఉంటుంది. అబ్రాడ్కి వెళ్ళిపోవచ్చు. J1 వీసా మీద చదవలేని వ్యక్తులకి 10 lakhs, ఒక మాదిరిగా చదవగల స్టూడెంట్స్కి ఎవరు 30 lakhs, బాగా చదివే స్టూడెంట్స్కి 6 lakhs ప్యాకేజ్ ఉంటుందండి. మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. మరిన్ని విషయాల కోసం మీరు 9666365365 నోట్ చేసుకోండి. మా డైరెక్టర్, ప్రిన్సిపాల్స్, లెక్చర్స్ ఉన్నారు, మీకు అన్ని ఆన్సర్ చేస్తారు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, దుర్గా ప్రసాద్ గారు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఓకే, ఎవరి కోసం అండి? మా సిస్టర్ గురించి మాట్లాడాలి. ఓకే, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది మా సిస్టర్ MBA ఫైనాన్స్ చేసింది. ఓకే. కాకపోతే తనకి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 6 years అయింది, ఆపేసిందండి. ఓకే. మళ్ళీ తన కెరియర్ రీస్టార్ట్ చేయాలనుకుంటుంది. అంటే ఏం చేస్తే బాగుంటుంది, తను జాబ్ చేయాలని అనుకుంటుంది. ఇప్పుడు MBA అయిపోయింది అన్నారు కదా, మ్యారేజ్ కూడా అంటున్నారు, లేడీ అంటున్నారు, అమ్మాయి అంటున్నారు. అంటే జాబ్ చేయించాలనుకున్నారా, ఫర్దర్ స్టడీ చేయించాలనుకున్నారా? అంటే ప్రజెంట్ అయితే జాబ్ అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు 6 years అయిపోయింది కదా సార్ ఆల్రెడీ మ్యారేజ్. ఇంకా ఏం చేయాలనేది మాకు డైనమాలో. అయితే మీరు ఫ్రీగా ఏం చేస్తారంటే ఒకసారి నెంబర్ నోట్ చేసుకోండి. 9666365336 కాల్ చేయండి. అమ్మాయికి మంచి కెరీర్ ఎట్లాగా ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది మనం ప్లాన్ చేద్దాం. ఓకే సార్, అంటే బీబీఏ గురించి అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఈడీపీ అంటే ఏంటో చెప్పలేదు. ఎస్, ఈడీపీ అంటే ఈ అంటే ఎంటర్ప్రినర్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఎంటర్ప్రినర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. అంటే బిజినెస్ ఎలా డెవలప్ చేసుకున్నది ఈడీపీ ప్రోగ్రామ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎవ్రీ సెమిస్టర్కి ఒక్కొక్క సెక్టార్స్ని, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మా, మెడిసిన్స్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలిగా. మరి బిజినెస్ ఎట్లా చేస్తాం తెలుసుకోకపోతే ఏం తెలుసుకోపోతే? మరి తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, వీటన్నిటినే బయటకి తీసుకెళ్ళి ప్రతిదీ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ చేసుకోవడం ఎట్లాగా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, లోన్ తీసుకోవచ్చు. ఇండస్ట్రీని ఎలా తీసుకొచ్చుకోవాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నలుగురు కలిసి పార్ట్నర్స్కి ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఇదంతా ప్రాజెక్ట్ వర్క్ అంతా మేము తయారు చేపిస్తాం. సూపర్ ప్రోగ్రామ్, ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఈ ఈడీపీ గురించే మనము 2013లో 2220 స్టూడెంట్స్కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసాం, ప్రపంచ రికార్డు చేసాం. ఈ విషయంలో ఎవ్వరికి తెలియని విషయం, ఎవరు అసలు కనుమరుగైపోతా ఉంది. పిల్లల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఏ చదువు అయిపోయిందో జాబ్ ఇప్పించడం, చదువు అయిపోయింది జాబ్ ఇప్పించడం, అది పెద్ద విశేషం, గొప్ప గ్రేట్ అయిపోయింది, గ్రేట్ థింగ్ అయిపోయింది. ఎస్, అది పెద్ద గ్రేట్ అయిపోయింది, జాబ్ ఇప్పించడం అనేది పెద్ద గ్రేట్ అయిపోయింది. అది కూడా ఇప్పించలేకపోతాను అనుకుంటే అఫ్ కోర్స్. అందువలన ఇక రెండో గిన్నిస్ వరల్డ్ రికార్డు 2017 జనవరి 23 5,000 మంది స్టూడెంట్స్ కండి తేజస్ గారు. 5,000 స్టూడెంట్స్కి మార్నింగ్ 9 to 5 5,000 స్టూడెంట్స్కి ఎందుకు మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు, మీరే జాబ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఆ కాన్సెప్ట్ ఎందుకు చెప్పలేకపోతున్నాం. ఏం జరుగుతుంది తెలిసిన, చిన్నప్పటి నుంచి అయ్యా నువ్వు బాగా చదువుకో అంటే కొడుకుని చెప్తున్నాడు మా ఎవరు ఫాదరు, జాబ్ వస్తే బతుకుతావు. కాలేజీకి వెళ్ళాడు, లెక్చర్ చెప్తున్నాడు, రే బాగా చదువుకొని జాబ్ వస్తే బతుకుతావు. ఇక ఫ్రెండ్స్ అన్నారు, అరే బాగా చదువుకుంటే పలానా కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుందిరా జాబ్. అంటే మైండ్లో ఏం సెట్ చేసినామంటే చదువుకుంటూ జాబ్ వస్తుంది, జాబ్ లేకపోతే బతకలేము, అంతే. ఇది కాన్సెప్ట్. ఆ మైండ్ సెట్ దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నామంటే, కాదు నువ్వు బ్రతకడం కాదు, నువ్వే 10 మందికి దారి చూపించాలనే కాన్సెప్ట్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసాం, ప్రపంచ రికార్డ్ చేసాం. దాన్ని ఎలాగా మనం అందుకోవచ్చు, చాలా ఈజీ. ఆ ఈజీ కోర్స్ని ఏం లేదు, ప్రాక్టికల్ చూపించడమే. ఊరికి తీరి బైహాట్ చేసి ఎగ్జామ్ రాసుకొని ఇంత కట్ట చేసి నాకు ర్యాంక్ వచ్చింది అంటే ఏం లేదు, గీ కొడుకుని మీరు సర్టిఫికేట్స్ వేసి ఎవడం జాబ్ ఇవ్వలేదు, మనం బతకలేం. అక్వేరియంలో ఫిష్ లేకనే అంతే, అక్వేరియంలో వాటర్ లేకపోతే ఫిష్ బతకదుగా, చచ్చిపోతుంది. ఈ ఎవడం జాబ్ ఇవ్వదు, మనం బతకలేము. అంటే ఆ నాలెడ్జ్ మనం ఇస్తుంది. ఆ నాలెడ్జ్ మనం ఎంతకాలం బతికిస్తాము. ఎవడం జాబ్ తీసేస్తే నేను బతకలేను, అంతే అయిపోయి నేను సూసైడ్ చేసుకుంటే అంతే, నేను కూడా ఇంకా నేను నా లైఫ్ లేదు, అంతే. చిన్నప్పటి నుంచే స్కూల్ స్టడీస్ నుంచే రే పాప నువ్వు బతకడం కాదు, నువ్వు 10 మందికి బతికించాలి, ఈ మాట మనం ఎందుకు అనట్లేదు?
ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఆ కాన్సెప్ట్ డెవలప్ చేస్తే కదా మన పిల్లల్ని డెవలప్ చేసుకెళ్ళేది, సొసైటీ డెవలప్ అయ్యేది. ఆ నాలెడ్జ్ మనం అందిస్తే కదా ప్రాక్టికల్ అది. అంటే రిస్క్తో కూడుకుంది. ఎందుకు మన ఫీజు లక్షలు వస్తున్నాయి కదా, ఎందుకు రిస్క్ తీసుకోవాలా? బయటకు బస్సులు పెట్టాలి, ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి, అబ్బో చాలా పెద్ద కార్యక్రమం ఈడీపీ అంటే. ఎవరు రిస్క్ చేస్తారండి? ఫీజు వస్తామంటే లక్షలు వస్తామంటే బయట తీసుకెళ్తారంటే ఎవరు తీసుకెళ్తారు? అంటే ఇక్కడ ఒక తపన కాబట్టి, ఒక ప్యాషన్ కాబట్టి మనకు ఎస్ కొంత ఏదో మనం కూడా ఏదైనా చేద్దాం, సర్వీస్ చేద్దాం. రిస్కే, చాలా రిస్క్. కంట్రీ ఇండస్ట్రీ తీసుకెళ్ళి చాలా రిస్క్ అది. ఇవన్నీ ప్రతి పరిశ్రమ తీసుకెళ్ళాలి, వాళ్ళ ప్రాజెక్ట్ చేసుకెళ్ళాలి, స్కీమ్స్ ఏంటి ఇవన్నీ సెక్టర్స్ ఏర్పాటు చేయించాలంటే అది అందరూ లేపాద్యం కాదు. అది చాలా ప్యాషన్ కూడా, తపన కూడా, కసి కూడా ఉండాలి. అది మనకుంది. ఇక బీసీఏ చెప్పుకోవాలండి తేజస్ గారు. బీసీ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇక్కడ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటిది ఏ? బీసీఏ ఏంటండి? అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఈ కంప్యూటర్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి చెప్పట్లా. బీసీ అంటే కంప్యూటర్ ల్యాబ్ కూర్చుకున్నారు, ఇదే సేమ్ బీటెక్ అంటున్నారు కదా, బ్యాచులర్ టెక్నాలజీ, సిఎస్ కంప్యూటర్ అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ మొత్తము బీటెక్ సిఎస్ అంట. 25 లక్షలు 30 లక్షలు ఫీజు అంట. సరే నో దాని గురించి ఇబ్బంది లేదు, కానీ ఫీజు గురించి నేను మాట్లాడట్లేదు, దాని గురించి కాదు. నేను అడుగుతుంది ఏంటంటే బీటెక్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ కదా, ఉట్టి నువ్వు ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్చుకుంటే ఉపయోగం ఏంటని అడుగుతున్నా. వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ చేయించాలి కదా, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఇవన్నీ ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ తీసుకెళ్ళి ఈ అప్లికేషన్, ఈ కంప్యూటర్ అనేది ఎక్కడ డిజైన్ అవుతుంది, ఎలా తయారవుతుంది, ఎలా అప్లికేషన్ తీసుకుంటే కదా వీడు బిజినెస్ మ్యాన్ అయ్యేది, వీడు టాప్ లెవెల్కి వెళ్ళేది. ఇలా ఇవ్వకుండా మన క్లాస్లో కూర్చోబెట్టి థియరీ చెప్పి ఎగ్జామ్ రాపిస్తే ఉపయోగం ఏంటని అడుగుతూ ఉన్నాను. అందువల్ల బీకామ్ కంప్యూటర్స్. మళ్ళీ ఇక్కడ బీకామ్ అంటే కామర్స్ అంటే మళ్ళీ బిజినెసే. కామర్స్ ఏమని చెప్తున్నారు? ఆడిటింగ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్, ఈ సబ్జెక్టులో 100 మార్కులు తెచ్చాను. ఎస్ సూపర్ ఇన్స్టిట్యూట్. సరే దాని గురించి కూడా మాట్లాడట్లేదు. ఏంటిగా ఆ మార్క్స్ నేను అడుగుతా ఉన్నాను. కంపెనీ తీసుకెళ్ళి ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ దాంట్లో చెప్తే కదా కంపెనీ పెట్టగలిగేది, బిజినెస్ చేయగలిగేది. ఇదంతా ప్రాక్టికల్స్ కావాలా. మనందరం ఎప్పుడైతే కృషి చేస్తామో ప్రతి స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడుగా సక్సెస్ అయ్యేది, అప్పుడుగా మనం డెవలప్ అయ్యేది. ఆ రకంగా చేస్తున్నాం. రైట్ సార్. ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా అండ్ అకాడమిక్ మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలను విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలు అండ్ స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువతీ యువకులకు సరైన దిశానిర్దేశం చేస్తూ యూత్కి మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. అండ్ మీకు హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ అండి.